తెలంగాణ రాష్ట్రంలో అధికారం మారుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి పవర్ కాంగ్రెస్ కు షిఫ్ట్ అవుతుంది. ఈ కీలక టైంలో సెక్రటేరియట్ లో పాత ఫైళ్లు మిస్ అవుతున్నాయన్న అనుమానాలు వస్తున్నాయి. సీఎంగా రేవంత్ రెడ్డి మంత్రులు ప్రమాణ స్వీకారాలు చేస్తుండటంతో పాత మంత్రులు తమ పేషీట్లను ఖాళీ చేస్తున్నారు. వాటిల్లో తమ వ్యక్తిగత వస్తువులు ఏవైనా ఉంటే తీసుకెళ్లాలి. కానీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కొన్ని శాఖలకు చెందిన ఫైళ్లు కూడా సెక్రటేరియట్ దాటి బయటకు పోతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే సీఎస్ శాంతికుమారి అలర్ట్ అయినట్లు తెలుస్తుంది. ఒక్క కాగితం కూడా మిస్ కావద్దని ఆదేశించారని చెబుతున్నారు. సెక్రటేరియట్ లో గత 2 రోజులుగా సెక్యూరిటీ తనిఖీలు స్ట్రిక్ట్ గా జరుగుతున్నాయి. లోపలికి వెళ్లేవారిని, బయటకు వచ్చేవారిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. బయటకు వెళ్లేవారి బ్యాగులను సెక్యూరిటీ సిబ్బంది ఆశాంతం పరిశీలిస్తున్నారు. కేసీఆర్ సర్కార్లోని మంత్రుల పేషీలు ఇప్పుడిప్పుడే ఖాళీ అవుతున్నాయి. దాంతో ప్రభుత్వానికి సంబంధించిన ఫైల్స్ మిస్ కాకుండా నిఘా పెంచినట్లు సమాచారం. అవసరమైతే పెన్ డ్రైవ్లు, కంప్యూటర్లు, ఇతర డిజిటల్ వస్తువులను కూడా స్వాధీనం చేసుకోవాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రతి పేషీల్లో కూడా మంత్రుల అనుచరులు ఏ వస్తువులు తీసుకెళ్తున్నారో జీఏడీ అధికారులు లెక్కలు రాసుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్ని శాఖలపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. భారీగా అవినీతి జరిగిందని విమర్శించిన శాఖల్లో నీటిపారుదల, రహదారులు, విద్యుత్ లాంటి కొన్ని కీలకమైనవి ఉన్నాయి. ఇప్పుడు ఈ శాఖల ఫైళ్లు చేయి దాటిపోతే అక్రమాల గుట్టు కనుక్కోవడం కష్టమవుతుందని భావిస్తున్నారు. అందుకే సెక్రటేరియట్ లోకి వచ్చే బీఆర్ఎస్ నేతలపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు మంత్రుల పేషీలు, సీఎంఓ సెక్రటరీల దగ్గర ఉన్న ఫైళ్లని ఆయా శాఖల కార్యదర్శులు స్వాధీనం చేసుకుంటున్నారు. మంత్రి పేషీలకు వెళ్లిన ఫైళ్లన్నీ రిటర్న్ వచ్చాయా లేదా అన్నది చెక్ చేసుకుంటున్నారు. అలాగే కాన్ఫిడెన్షియల్ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయన్నది సీఎస్ శాంతికుమారి ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ప్రభుత్వంలో ఇలా ప్రభుత్వాలు మారినప్పుడు సెక్రటేరియట్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పాత ఫైళ్లు తగలబెట్టారన్న అపవాదులు ఉన్నాయి. ఇటీవల పర్యాటక శాఖ ఆఫీసు తగలబడినప్పుడు కూడా ప్రతిపక్షాలు ఇవే ఆరోపణలు చేశాయి. సిపిఐ నేత నారాయణ అయితే స్వయంగా తగలబడిన ఆఫీసును పరిశీలించి కొత్త ప్రభుత్వం వస్తుందన్న భయంతో తగలబెట్టారని ఆరోపణలు కూడా చేశారు. మళ్లీ ఇలాంటి ఆరోపణలు రాకుండా సెక్రటేరియట్ లో నిఘాను పెంచారు.